డోన్ పట్టణంలోని కోర్టు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న బార్ అసోసియేషన్ వారికి సంఘీభావం తెలిపారు డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి, పలు మహిళా సంఘాల నాయకులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బార్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ 512 చీకటి జీవోని వెంటనే రద్దు చేసి యథావిధిగా కొనసాగించాలని వారు అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం విశాఖలో భూములను హస్తగతం చేసుకోవడానికి ఈ పన్నాగం పన్నాడని వారు అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భూములను కబ్జా చేసుకోవచ్చని ఈ చీకటి జీవం తెచ్చి తన స్వభావం పొందాలని అనుకుంటున్నారని, కానీ మేము అది సాగనివ్వమని బార్ అసోసియేషన్ వారు హెచ్చరించారు. సివిల్ సమస్యలు ఇద్దరి మధ్యన తలెత్తినప్పుడు ఫోటో దాఖలు చేసినప్పుడు ఎవరికో ఒకరు న్యాయం జరుగుతుంది, కానీ అలాంటివి జరగకుండా జగన్మోహన్ రెడ్డి చీకటి జీవోలు తేవడం ఎంతవరకు సమంజసమని వారు అన్నారు. అదేవిధంగా 512 జీవోను రద్దు చేయకపోతే ప్రజా సంఘాలతో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. జీవో నంబర్ 512 వెంటనే, జీవో నంబర్ 512 వెంటనే, జీవో నంబర్ 512 వెంటనే. We want justice, we want justice, we want justice, we want justice. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఈరోజు డోన్ న్యాయవాదుల అసోసియేషన్ లో భాగంగా ఈరోజు 14వ రోజు మా సోదరి మండలందరూ కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. మరి ఈరోజు 14 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, అలాగే అంతకుముందు కూడా మేము కోర్టు విధులను బహిష్కరిస్తూ బాయ్కాట్ జరగడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు ఆంధ్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క స్వార్థానికి విశాఖపట్నంలో కొన్ని వేల ఎకరాల మిగులు భూములను హస్తగతం చేసుకోవాలని చెప్పేసి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఈ భూములను కబ్జా చేయాలా అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈయన ఏపీ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. మరి ఈ టైటిలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏదైనా సివిల్ సమస్యలు కానీ సివిల్ వివాదాలు కానీ ఇద్దరి మధ్యన లేవనెత్తినప్పుడు ఇద్దరిలో కూడా కోర్టులో ఉన్నటువంటి న్యాయస్థానంలో కనుక అది రాజ్యాన్ని కనుక దాఖలు చేసినట్లయితే మరి ఎవరు ఆ భూమికి యజమానులు అని తేల్చి కోర్టు వారికి యజమాని హక్కులు కల్పించడం జరుగుతుంది. మరి ఈ కోర్టుల యొక్క ప్రమేయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తొలగిస్తూ ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అంతో ఇంతో విలువలు 100% మిగిలినాయంటే అది ఒక న్యాయస్థానంలోనే మనం అందరం కూడా దాన్ని అంగీకరించాలి. మరి ఈ న్యాయస్థానంలో ఉన్నటువంటి ఈ విలువైనటువంటి విలువలను ఆయన పోగొట్టాలని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చి, ఈ యాక్ట్ వల్ల ఎవరికైనా కానీ సరే భూ వివాదాలు తలెత్తినప్పుడు కేవలం ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళాలి తప్ప స్థానిక కోర్టులకు అవకాశం లేదని చట్టాన్ని తీసుకొచ్చడం జరిగింది. మరి మనందరూ తెలుసు, స్థానిక ఎంఆర్ఓలు కానీ పోలీసులు కానీ ఎవరైతే అధికార పార్టీలో ఉంటారో, ఈరోజు వైసీపీ కావచ్చు, రేపు తెలుగుదేశం కానీ ఇంకొక పార్టీ కానీ, అధికార పార్టీ నాయకులు ఏది చెప్తే అది చేస్తారు తప్ప వాళ్ళకి చట్టం మీద ఏమాత్రం అవగాహన లేదు. ఆ ఎంఆర్ఓ చెప్పినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది నచ్చని వ్యక్తులు సరాసరి వెంటనే హైకోర్టుకు వెళ్ళాలి. మరి సామాన్య ప్రజలు హైకోర్టుకు వెళ్ళడానికి మనకు అవకాశం ఉందా లేదా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కనుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఈరోజు ప్రజల కోసం చేసినటువంటి దీక్షలు ఎప్పటికీ న్యాయవాదుల కోసం కాదు. ఎందుకంటే ఏ దేశమైనా కానీ ఏ రాష్ట్రమైనా కానీ శాంతియుతంగా ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలు బలంగా ఉన్నప్పుడు మళ్ళీ ప్రజలకు శాంతియుతంగా జీవనాన్ని కలిగించకపోతే ఆ చట్టాలు విలువైనవి ఉండి మరి అభివృద్ధిలోకి పోతారు తప్ప, ఎప్పుడైతే చట్టాలు కనుక ప్రజానిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటే ప్రజలలో ఒక అశాంతి, తర్వాత ఫ్యాక్షనిజం డెవలప్ అవుతుంది. కనుక ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పిచ్చి తుగ్లక్ ఏపీ టైటిలింగ్ యాక్ట్ తక్షణమే రద్దు చేయాలని, అలాగే నాలాంటి వాళ్ళు దాదాపు హైకోర్టులో రిట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా కూడా దాఖలు చేయడం జరిగింది.